హాయ్ హలో అందరికీ ఈరోజు మనము మిర్చి మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాము. మిర్చికా సాలన్. దీనికి కావలసిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఉన్నాయి, చూడండి. ఫస్ట్ ఇప్పుడు ఒక హండీ తీసుకోవాలి. దీంట్లో పల్లి, కోకోనట్, క్యాష్యూనట్ కొంచెం రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే హండీలో ఒక పెద్ద ఆనియన్, ఒక 8 పీసెస్ ఆఫ్ గ్రీన్ చిల్లీ వేసుకొని కొంచెం సాటే చేసుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. లైట్గా బ్రౌన్ అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే హండీలో కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసుకొని కొంచెం రోస్ట్ చేసుకొని ఇది కూడా పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే హండీలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక చిన్న సైజ్ ఆనియన్ చాప్ చేసుకొని వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. లైట్ బ్రౌన్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సాలన్ మిర్చి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్లోగా ఒక 10 మినిట్స్ కుక్ చేయాలి. ఇప్పుడు మనం దీనికి కావాల్సింది గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం రోస్ట్ చేసి పెట్టుకున్న కోకోనట్, పల్లి, కాజు ఫస్ట్ వేసుకోవాలి. దీంట్లోనే నువ్వుల పొడి కూడా వేసుకోవాలి. కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి, ఒక 50 గ్రామ్స్. దీంట్లోనే మనం కుక్ చేసి పెట్టుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని దీన్ని మనం ఫైన్ పేస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా ఫైన్ పేస్ట్ కావాలి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీంట్లో మనము కొంచెం పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఒక 5 మినిట్స్. ఇప్పుడు దీంట్లోనే మనం మిక్సీలో చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. మంచిగా ఫుల్ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం బెల్లం వేసుకోవాలి. ఫస్ట్ ఒక స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక 2 కప్స్ వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మిర్చి మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ద బెస్ట్ కాంబినేషన్ విత్ బిర్యానీ. ఇలాంటి మంచి మంచి హోమ్లీ రెసిపీస్ కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.